టుడే నా ఓపీడీకి ఒక మదర్ అండ్ సన్ వచ్చారు. మదర్ ఫేస్లో టెన్షన్, మాటల్లో భయం. డాక్టర్, నా అబ్బాయి చాలా వీక్ అయిపోయాడు అని చెప్పారు. 31 years ఓల్డ్ మేల్. తను స్విగ్గీ డెలివరీ చేస్తూ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు. సో ఇంకొక 1 weekలో కెన్యాకి వెళ్ళాలంట, ఒక తెలుగు ఫ్యామిలీ దగ్గర డ్రైవర్గా పని కోసం. సో వాళ్ళ మదర్ ఒక మాట చెప్పారు. నేను చాలా సైలెంట్ అయిపోయాను. డాక్టర్, అబ్రాడ్ పంపించడం భయంగా ఉందండి, కానీ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాకు ఇంకొక చాయిస్ లేదు. రిపోర్ట్స్ చూశానండి, HbA1c అంటే 3 months షుగర్ లెవెల్ ఆల్మోస్ట్ 14 వచ్చింది. ఆ మదర్ పడిన టెన్షన్ ఫేస్లో, డాక్టర్ నా అబ్బాయి బాగుంటాడా అని అడిగారు. సో నిజం చెప్పాలంటే నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది. పర్ఫెక్ట్గా 1 weekలో వెళ్ళిపోవాలి కెన్యాకి అని అంటున్నారు. పర్ఫెక్ట్గా షుగర్ కంట్రోల్ చేయడానికి టైం సరిపోదు. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, కొంచెం బెటర్ అయినా అది కూడా ఒక బిగినింగ్. సింపుల్గా డైట్, వాకింగ్ అండ్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. 2 daysలో రివ్యూ రమ్మన్నాను. 2 daysలో రిపీట్ షుగర్స్ కొంచెం బెటర్ వచ్చాయి, కానీ పర్ఫెక్ట్ అయితే కాదండి. కానీ హోప్ అనేది పర్ఫెక్ట్ నెంబర్స్ కన్నా ముందు స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయే ముందు ఆ మదర్ ఫేస్లో కొంచెం ధైర్యం కనిపించింది. సో సమ్టైమ్స్ అసలు ఏంటంటే డాక్టర్గా మెడిసిన్ రాయడం కన్నా మీ అబ్బాయి బాగుంటాడు అని చెప్పి, అది కూడా ఒక ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది ఓపీకి డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ కోసం, ట్రీట్మెంట్ కోసం కాదు, వాళ్ళు చాలా భయంతో, రెస్పాన్సిబిలిటీ, హోప్తో వస్తారు. సో ఎవ్రీ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి, 2 daysలో తగ్గిపోవాలి అని కాదండి. కొన్నిసార్లు రీఅష్యూరెన్స్ కూడా ది బెస్ట్ ట్రీట్మెంట్, నెససరీ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్ అని నా బిలీఫ్. సో థ్యాంక్ యూ.